బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అబద్దాలు, అంకెల గారడీ లేకుండా ప్రభుత్వం కేటాయింపులు చేసిందన్నారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని విమర్శించారు విపక్షాల సభ్యులు. గత బడ్జెట్ కంటే ఈసారి 70,000 కోట్లు మైనస్ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 23% బడ్జెట్ తగ్గిందని చెప్పారు. గతంలో బడ్జెట్లన్నీ అబద్దాలతో నడిపించారని, తాము ప్రజలకు అన్ని నిజం చెప్పామన్నారు. రుణమాఫీపై బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయన్నారు. సభలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామని చిట్చాట్లో చెప్పారు సీఎం. కాగ్ నివేదిక సభలో పెడతామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలకు బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేస్తామన్నారు. గత 10 ఏళ్ల పాలనలో హామీల అమలులో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. మా ఎన్నికల ప్రణాళికలో పెట్టుకున్న 6 గ్యారెంటీల కోసము 53,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టబోతా ఉన్నాం. ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా పార్టీ నిజాయితీ. వాస్తవాలను చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించి ప్రజా పరిపాలన చేయాలన్నదే మా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇప్పటి వరకు తాను చూసిన బడ్జెట్లలో ఇదే ది బెస్ట్ బడ్జెట్ అని ప్రశంసించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. వాస్తవికత ఆధారంగా బడ్జెట్ తయారు చేశారన్నారు. గత ప్రభుత్వం బడ్జెట్లో చెప్పిన దానికన్నా 66,000 కోట్లు తక్కువగా ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ బడ్జెట్ వల్ల 6 గ్యారెంటీలు అమలవుతాయన్నారు కూనంనేని. 60,000 కోట్లు వాళ్ళు ఇచ్చిన హామీలు లెక్క వేసి మరలా దానికి కొంత కేటాయింపులే, సగం సగం కేటాయింపులే చేయకుండా 60,000 కోట్లు కూడా కేటాయించారు. ఎవరైనా బడ్జెట్ తయారు చేసేటప్పుడు సంక్లిష్టంగానే ఉంటుంది. టీఆర్ఎస్కైనా అదే సంక్లిష్టత, వీళ్ళకైనా అదే సంక్లిష్టత. కానీ ప్రాక్టికల్గా విజయవంతం అవడం కోసం ఇది వాస్తవాల ఆధారంగా రూపొందించిన బడ్జెట్గా మేము భావిస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 53,000 కోట్లతో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల వారిని తీవ్ర నిరాశపరిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారెంటీల అమలు మీద చట్టం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది. సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగిందేంది? ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే 420 పథకాలకని మీరు బుకాయిస్తే, దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ పాలన అంకెల గారడైతే కాంగ్రెస్ పాలన మాటల గారడిలా ఉందన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్ ప్రసంగంలో ఎక్కువ పేజీలు కేటాయించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో ప్రజలను మభ్యపెట్టిందన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. కేసీఆర్ అవినీతిపై విమర్శలు తప్ప రాష్ట్రానికి ఏం చేస్తామనేది చెప్పలేదన్నారు. అంకెల గారడీ చేసిందన్న నేతలు గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ బీసీలను మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగం లాగా, కేవలం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రసంగంగా కనబడతా ఉంటుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ ప్రసంగం చేసినట్టుగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. బడ్జెట్ బాగుందని కాంగ్రెస్ సభ్యులు మెచ్చుకుంటే అంకెల గారడి తప్ప అందులో ఏమీ లేదన్నారు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు.